యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. నాతో పాటు అందరూ కలిసి చదవండి. ఇది అందరికీ తెలిసిన వచనం, అందరూ కంఠోపాఠంగా చెప్పగలిగిన వాక్యం ఇది. అయినా కూడా మనం చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరూ కలిసి చదవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అలాగే మరొక వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ వచనాలు కూడా మనందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మనం చదువుకున్నటువంటి 2 వచనాలు, ఈ 2 వచనాలు మీరు బాగా గమనించి చూస్తే మీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, అలాగే 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూసినప్పుడు ఈ 2 చదివితే మనకు ఒక అనుమానం రావాలి, ఒక డౌట్ రావాలి. అక్కడ యోహాను సువార్త 3:16లో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఇక్కడ యోహాను పత్రికలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఈ 15, 16, 17 వచనాలు చూసినప్పుడు ప్రత్యేకంగా 15లో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి అన్నది. ఏమండి గమనించారా? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనుంది. మరి ఇక్కడ చూస్తే ఇది మనకి చెప్తున్న మాటగా ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపబడి అనుంది. ఈ కాంట్రడిక్షన్ చూసారా? అక్కడేమో దేవుడు ప్రేమించాడు అనుంది. మరి దేవుడు ప్రేమించినప్పుడు లోకాన్ని, మరి ఇక్కడికి వచ్చి దేవుడు మన లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి అనే ప్రశ్న వస్తుందా మీకు? మెచ్యూర్డ్ బిలీవర్, ఎవరైతే కెపాసిటీ, ఆ పరిపక్వత దశలో చేరిన క్రైస్తవులు, దేవుని వాక్యం అర్థం చేసుకున్న బిలీవర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమైంది ఈ వచనం. కొందరికి ఇంకా ఒకవేళ ఎక్కువ వచనాలు బైబిల్ అవగాహన లేని వాళ్ళకైతే అది డౌట్గానే మిగిలింది. అది డౌట్ రావడం తప్పేమీ కాదు. డౌట్ వచ్చింది అంటేనే ఆలోచన చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు దేవుని మీద మనం ఏదో తిరుగుదాడి చేయడం కోసం ప్రశ్నించడం కాదు ఇది. ఒక డౌట్ వచ్చింది అంటే ఆ డౌట్ ఒక విషయాన్ని గురించి క్లారిటీగా తెలుసుకోవడం కోసం డౌట్ వస్తే అది ఎప్పటికీ కూడా మంచి డౌటే. ఏమండి? సో ఇప్పుడు యోహాను సువార్త 3:16 చదివి ఈ 1 యోహాను 2:15 చదివినప్పుడు అక్కడేమో దేవుడు లోకాన్ని ప్రేమించాడనుంది, ఇక్కడేమో లోకాన్ని ప్రేమించొద్దనుంది. మరి రెండింటినీ చదివినప్పుడు డౌట్ వచ్చిందంటే ఇది మనకు ఒక మంచి విషయాన్ని అర్థం చేయడానికి ఈ డౌట్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది మనకి డౌట్ వస్తే మంచిది. ఈ డౌట్లో ఉన్నటువంటి విషయం మనం ఆన్సర్ కోసం మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి అప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థం అవుతాయి, జ్ఞానోదయం కలిగింది అనమాట. అందుకనే చాలామంది నాకు బైబిల్ చదువుతుంటే అసలు ఏం డౌట్లే రావండి అని అంటారు. ఓకే, మంచిదే. ఇక మీకు పరలోకం నుండే ప్రత్యక్షతలు వస్తున్నాయి అంటే అదంతా అర్థమైపోతుందంటే మంచిదే, మనకేం పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళ ఇష్టం. కొంతమంది కొద్దిగా డౌట్లు వస్తున్నాయి అన్న, లేకపోతే డౌట్లు వస్తున్నాయి దేవుడు నాకు అర్థం కాదంటే వాళ్ళకి దేవుడు నేర్పిస్తాడు.
ఎందుకంటే ఇది ఇప్పటికీ కూడా ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు పాస్టర్లు సీనియర్లు అన్నా కూడా ఇది బైబిల్ అంటే మహాసముద్రం అండి. ఇది మహాసముద్రం. ఇందులో అంతా అయితే మహా తెలిసింది ఎంత అంటే సముద్రంలో 2 స్పూన్లు అంతా. సముద్రంలో నుంచి 2 స్పూన్లు నీళ్ళు ఇలా తీసి ఇలా పోసామనుకోండి, ఇంకా ఎంత ఉంటుంది అందులో? సముద్రం చాలా ఉంటుంది కదా. అలాగే బైబిల్ మహాజ్ఞానం అంతా నాకు అంతా తెలుసండి అంటానికి ఎవరు సరిపోవండి. కానీ మెయిన్ ప్రధానమైన విషయాలు మాత్రం తెలుసుకొని ఉండటం మన బాధ్యత. ఎందుకంటే చిన్నపిల్లలుగానే మిగిలిపోవద్దని ఉంది బైబిల్లో. ఇప్పుడు ఎప్పటికీ చూసినా కూడా ఒక ఫస్ట్ క్లాస్ పిల్లల, నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ఉంటానండి, ఇందులో పాఠాలు బాగున్నాయి, నాకు 100కి 100 వస్తున్నాయి అంటే అది కరెక్ట్ కాదు. అవునా? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసులు పెరుగుతూ వెళ్ళాలి. పరీక్షలు రాస్తూ వెళ్తేనే చదువుకొని ఆ జ్ఞానోదయం కలిగింది, అభివృద్ధి చెందుతారు. అలాగా ఈ వాక్యం కూడా ఎప్పుడు బేసిక్స్ దగ్గరే అక్కడే మిగిలిపోతే కూడా కరెక్ట్ కాదు. మన చిన్నపిల్లలాగే మిగిలిపోకూడదు. ఈ వాక్యాన్ని కూడా అందుకే మనం ఎక్కువ చదవాలి, ధ్యానించాలి. కొద్దిగా సంవత్సరములు, నెలలు గడుస్తూ ఉంటున్నాయి కదా, మరి వాక్యంలో కూడా ఎదుగుచూ నేర్చుకుంటూ ఉండాలి, మన బాధ్యత ఇది. అలాగే బైబిల్ చదివేటప్పుడు డౌట్లు రావాలి, వస్తున్న దాన్ని మనం క్లారిఫై చేసుకుంటూ దేవుని దగ్గర అడగాలి. అయ్యా ఏంటి ఇది నాకు అర్థం కాలేదు ప్రభా, నాకు నేర్పించి ప్రభా అంటే దేవుడు ఏమనంటే నన్ను అడుగుము అన్నాడు. అడిగితే ఆయన మనకు బయలుపరుస్తాడు, నేర్పిస్తాడు అన్నమాట. విషయం ఏంటో అర్థం చేపిస్తాడు. అవునా? మనకి అర్థం చేపిస్తాడు. లేదనుకోండి ఏంటో ఒక ఎలా అనిపిస్తుంది అంటే ఏంటిది ఏదో చదువుతున్నాం, ఏదో ఫార్మాలిటీకి వస్తుందా, కొంతమంది చదివేస్తారు, ఓకే మంచిది. కొందరేమో చదువుతున్నామని నేను అర్థం కావట్లేదు అని అనుకుంటే అక్కడే మిగిలిపోవద్దు. అదనమాట దేవుని అడగాలి. ఓకేనా? దేవుని అడుగుదాం, దేవుని తెలుసుకుందాం. సో ఇక్కడ యోహాను సువార్త 3:16 మీరు స్పష్టంగా గమనించండి. అక్కడ నాకు మీరు ఏదైనా ఒక జవాబు ఇవ్వండి. ఎందుకు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు, నాకు ఒక జవాబు ఇవ్వండి. 3:16 చదివారు కదా, ఒకసారి చదవండి. అక్కడ అంటే విగ్రహ చదవద్దు, మీరు మనసులో ఒకసారి చదువుకొని ఒక పాయింట్ ఏదైనా చెప్పండి నాకు. ప్రేమించాడు కనుక కుమారుణ్ణి ఇచ్చాడు అనమాట. కుమారుణ్ణి ఇచ్చాడు. సో దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు అంటే ఎందుకని? మనం ఎవరు పాపులం, నశించిపోతున్నాం, పాపులం. కాబట్టి మా పాపులను ఎవరైనా ప్రేమిస్తారండి. ఓ బాగా చెడ్డోడు ఉన్నాడు, పాపులోడు బాగా పాపం చేస్తున్నాడు ఉన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? రే వాడు జోరు బాగురా, వాడు నువ్వు కూడా అట్లా తయారవుతా ఉంటావు. కామన్గా అంతే కదా లోకంలో. కానీ దేవుడు అంటే ఏం చేశాడంటే అండి, మనిషిని ప్రేమించాడు. పాపని ప్రేమించి ఏం చేశాడంట? తన కుమారుని ఇచ్చేశాడు. ఎందుకోసం? పరిష్కారం చేయడం కోసం. ఎస్, ఎందుకంటే నశించిపోతున్నారు కదా వీరికి. మరి వీళ్ళు నశించిపోయే వాళ్ళని ఎట్లనే వదిలిపెట్టకూడదు. అయ్యో లోకంలో లోకం నశించిపోతున్నట్టుగా వీళ్ళు ఇలా నశించిపోకూడదు అని చెప్పి లోకమును ప్రేమించాడు దేవుడు. అంటే అందుకోసం లోకంలో ఉన్న జనాలను ప్రేమించాడు. అంతేగాని ఈ లోకంలో గొప్ప బంగారాలు ఉన్నాయనో, ఈ లోకంలో గొప్ప వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయనో, ఈ లోకంలో ఇంకేదో పెద్ద పెద్ద గనులు ఉన్నాయనో వాటిని చూసి ప్రేమించట్లేదండి. అవన్నీ సృష్టించింది ఎవరు? దేవుడే కదా సృష్టించింది. కాబట్టి దేవుడి లోకాన్ని ప్రేమించాడు అని అంటే మనుషులమైన మనం పాపం చేశాం కాబట్టి, నరకానికి వెళ్ళే దారిలో ఉన్నాం కాబట్టి మనం నశించుకోకూడదు అని చెప్పి మన నిమిత్తం ప్రేమించి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. ఇందుకోసం దేవుడు మనల్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. కానీ మరి యోహాను పత్రికలోకి వచ్చేసరికి మీరు లోకాన్ని ప్రేమించొద్దు అన్నారు. అసలు లోకాన్ని ప్రేమింపుకడి, లోకంలో ఉన్నవాటిని నేను ప్రేమింపుకడి అన్నాడు. లోకాన్ని ఉపయోగించుకోవద్దని చెప్పలేదు. ఏమండి? లోకాన్ని ఉపయోగించుకోవద్దని చెప్పాల. ఎందుకంటే లోకంలో మనల్ని దేవుడే ఉంచాడు. లోకంలో నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో వేరే గ్రహంలో పెట్టలేదండి మనల్ని. యేసు ఏం చేశాడంటే మనం రక్షించిన తర్వాత మనం యేసుని విశ్వసించినప్పుడు లోకంలో నుంచి రక్షించాడు, సంఘంలో చేర్చాడు. బట్ ఇంకా ఈ సమాజంలోనే ఈ మనుషుల మధ్య ఉంచాడు. ఎక్కడికో తీసుకెళ్ళి వేరే గ్రహంలో పెట్టా. ఎందుకని అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితానికి కొన్ని పాఠాలు నేర్పుతూ ఆ విధంగా జీవింపజేయడం కోసం. అందుకని లోకంలో ఉన్న వాటిని, లోకాన్ని మాత్రం ప్రేమించొద్దన్నాడు. కానీ లోకంలో మాత్రమే ఉంచాడు. అంటే లోకాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లోకంలో ఉద్యోగానికి వెళ్ళాలి, మనం పొలం పని చేసుకోవాలి, పొలం పంట పండించాలి. అలాగే ఫ్యాక్టరీలు అయితే, కంపెనీలు అయితే ఒక ప్రోడక్ట్స్ తయారు చేయాలి.
ఒక ఇంట్లో కుర్చీ తయారు చేసుకోవాలి, కుర్చీ తయారు చేసే కంపెనీ ఉంటుంది, ఆ కుర్చీ కొనుక్కోవాలి, ఇంట్లో కుర్చీలు కొనుక్కోవాలి. ఇక్కడ కూడా లోకంలో ఉన్న వస్తువులను మనం యూజ్ చేసుకోవాలి, అబ్యూజ్ చేయకూడదు. కానీ వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ నైఫ్ కత్తుంది అనుకోండి, దాన్ని యూజ్ చేసుకోవాలి. దేనికి యూజ్ చేసుకోవాలి? వంట రూమ్లోకి యూజ్ చేసుకోవాలి, అంతేనా? ఏ టమాటాలు కట్ చేయడానికో, కూరగాయలు కట్ చేయడం. అంతేగాని దాన్ని అబ్యూజ్ చేసామనుకోండి, ఇంట్లో వాళ్ళ బెడకాయ కోస్తుంది. అట్లా కాదు, ఏమండి? కత్తి ఎందుకోసం అంటే ఇంట్లో కూరగాయలు కోసుకోవడానికి, అంతేగాని ఇంట్లో వాళ్ళ పేకలు కోయడానికి కాదు. యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో లోకంలో ఉన్న వస్తువులను యూజ్ చేయడానికి మాత్రమే లోకం ఉపయోగించుకోవాలి, అంతే. కానీ దాన్ని ప్రేమించకూడదు. మనం లోకంలో ఉన్న డబ్బు, లోకంలో ఉన్న హోదా, లోకంలో ఉన్నదంతా కూడా ఏదో ఇదంతా నాకు శాశ్వతం, అదే నాకు కావాలనుకోవద్దు అని నేను. ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం చాలా ఆశపడుతూ ఉంటుంది చాలా విషయాలు. అలాగే నేత్రం అంటే కళ్ళు, ఈ కళ్ళు చూసిందని ఇది నాకు కావాలి అని కోరుకుంటాము. చిన్నపిల్లలు చూసారా, ఏదైనా రంగురంగులు అట్రాక్టివ్గా కనపడగానే అది నాకు కావాలి అని కోరుకుంటారు. అలాగే చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళు మనమైనా కూడా కంటికి కనపడిన దాన్ని బట్టి ఆకర్షితులం అవుతాం. అలాగే జీవపు డంబం అంటే ఏదో ఒక పెద్ద స్థాయి, ఉన్నతంగా, హుందాతనంగా ఏదో ఒక పెద్ద ఆ యొక్క హోదాని కనపరచాలని చెప్పో, ఏదో ఒక పదవిని చూపించాలను, అట్లా ఒక ప్రైడ్ ఆఫ్ లైఫ్ అన్నమాట, జీవితం యొక్క అతిశయం అంటారు కదా అది. ఇదంతా కూడా ఇక్కడ ఏమి రాస్తుందంటే, ఇదంతా కూడా గతించిపోవును అని రాశాడు. అది ఎప్పటికీ ఉండేవి కాదండి. అందుకే లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు. ఇక మిగిలిండేది ఏంటి అంటే, మరి దేవుని ఉద్దేశాలు అదే అక్కడ రాస్తుంది. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే ఏంటంటే రక్షణ పొందడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తం. మనందరం పాపులము, కానీ యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది ఉంటే అది దేవుని చిత్తం. ఎందుకంటే ఎవరునూ నశించుట ఆయనకి ఇష్టం లేదు, ఏమండి? ఎవరునూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారుమనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చేయించుతున్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటంటే అందరూ రక్షణ పొందాలి, ఎవరు నరకానికి వెళ్ళకూడదు అని యేసుక్రీస్తు వారు అందరి కోసం ప్రాణం పెట్టాడండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు వారు కొందరి కోసమేనండి, కొందరినే ఎన్నుకున్నాడు అంటే కదా, కొందరినే ఎన్నుకున్నాడు అంటారు. ఏమండి, దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉంది కాబట్టి ఎవరు రక్షణ పొందుతారో ఎవరు రక్షణ పొందారో ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడే పదాలు వాడారు. కానీ మనకైతే రక్షణ అయితే అందరికీ ఆయన అందుబాటులో ఉంచాడు. ఉదాహరణకు ఒక తల్లి ఉందనుకోండి, ఆ తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి భోజనం వండి ఇద్దరికి వండకుండా వదిలేస్తుందా? లేదు, 4 కోసం వంట చేస్తుంది, 4 కోసం భోజనం ఒక టేబుల్ మీద పెట్టి వచ్చి తినమంటది. కానీ ఎవరి ఆకలి నిండింది, ఎవరి కడుపు నిండింది? ఎవరైతే వచ్చి ఆ ఆహారం తింటారో వారి మాత్రమే కడుపు నిండింది. వండటానికి మాత్రం తల్లి 4కి వండింది. ఇక్కడ ఇంకో పాయింట్ కొద్దాం. తల్లికి తెలుసు వాళ్ళలో ఒకడు చచ్చినా తినడు అని, కోపంగా ఉన్నాడనో ఇంకోటి తినడు అని చెప్పి తల్లికి తెలుసు. అయినా కూడా తల్లి మాత్రం ఏం చేస్తుందో తెలుసా? ప్రేమతో వాడికి కూడా వండి పెట్టింది. 4గురిలో వండేటప్పుడు వాడికి కూడా వండింది. వాడు తింటే వాడికి ఆకలి తీరింది, వాడు తినకుండా ఉంటే మాత్రం వాడి ఆకలి తీరదు. కానీ తల్లికి ముందే తెలుసు వాడు తినడు అని. సో అలాగే దేవుడికి కూడా భవిష్యత్ జ్ఞానం ముందే తెలుసండి. రక్షణ ఫలానా వాడు పొందడు, వాడికి నేను ఇష్టం లేదు, నాకు నమ్ముకోడు అని దేవుడికి తెలుసు. కానీ వాడికి మాత్రం రక్షణ ఏర్పాటు మాత్రం చేసి పెట్టాడండి. అదేవిధంగా చాలా మంది ఈ పదం తీసుకొని దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారినే రక్షణ ఉంచుకున్నాడు అని కొందరు అనుకుంటారు. ఎందుకంటే రోమా 8వ అధ్యాయంలో ఉంది కదా, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని మహిమపరిచాడు. ఆ పదాన్ని తీసుకొని కొద్దిగా వక్రీకరిస్తారు. దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడండి. ఆయనకి భవిష్యత్ అంతా ముందే తెలుసు. పలానా వ్యక్తి రక్షణ పొందుతాడు, జీవితంలో రక్షణ పొందడానికి నిర్ణయం తీసుకుంటాడా, తీసుకోడా, తృణీకరిస్తాడా అని. అందుకనే ఆ పదాలు వాడటం జరిగింది. దేవుడు ముందుగా ఎన్నుకోలేను ఆయన పదాలు. అంతేగాని దేవుడు ఒకరిని నువ్వు నరకం కోసం వెళ్ళాలని చెప్పి నిన్ను నరకంలో పడేయాలని, పలానా వాళ్ళని పరలోకాన్ని తీసుకెళ్లాలని, నిన్ను నరకం కోసమే పుట్టించాలని అలా చేయలేదు. అయితే ఈ వ్యక్తి రక్షణ పొందడానికి తీర్మానం తీసుకోవడానికి ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆ వ్యక్తి కోసం నరకం పెట్టాడు. అర్థమైందా? ఇది మాత్రం దేవుని ప్రేమను మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. చాలా మంది ఈ రోజుల్లో ఈ సిద్ధాంతం, ఈ డాక్టరీన్ విషయంలో తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. దేవుడు కొందరిని నరకం కోసం నిర్ణయించాడు, కొందరిని పరలోకం కోసం నిర్ణయించాడు. ఎందుకు కొందరు నరకం కోసం నిర్ణయించాడు అని అంటే, దేవుడేమి కావాలని నరకం కోసం వాళ్ళని పెట్టలేదండి. వాళ్ళు వద్దనుకుంటారని దేవుడికి ముందుగానే తెలుసు. కానీ ఆయన చనిపోవడం రక్షణ కార్యం, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం మాత్రం అందరి కోసం ప్రాణం పెట్టాడు. అర్థమైందా?
ఇప్పుడు అర్థమైందండి? ఏమైనా క్లారిటీ, ఏమైనా డౌట్ వస్తుందా మీకు ఎక్కడన్నా? సో కాబట్టి రక్షణ మాత్రం అందరికి అందుబాటులో ఉంది. అయితే ఆయనకు తెలుసు ఎవరు వద్దనుకుంటారో, ఎవరు కావాలనుకుంటారో. కావాలనుకున్న వాళ్ళకి పరలోకాన్ని నిర్ణయించారు, వద్దనుకున్న వాళ్ళకి నరకమైతే తప్పదు. సో అందుకనే ఇక్కడ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచుననే మాటలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు దేవుని చిత్తమును జరిగించిన వాడు నిరంతరం నిలుస్తాడు. కాబట్టి జీవించాలి అనంటే మరి ఎట్లా జీవించాలి, ఇదేంటి అసలు అనంటే మరికొన్ని వచనాలు చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. 1 యోహాను పత్రికలోనే 4వ అధ్యాయం 9వ వచనం. కొన్నిసార్లు మీకు వాక్యం అర్థం కాలేదు అనుకోండి, మళ్ళీ నన్ను అడగండి, తప్పేమీ లేదు. ఎందుకంటే అందరిలాగా మనం ఇక్కడ నేను పెట్టి కథలు, హరికథలు, ఇంకో కథలు, 4 కథలు చెప్పేసేసి ఇందులో నీతి అని చెప్పేసి పంపించేసే పొలిపెట్టం కాదు ఇది. 4 కథలు చెప్పేసి పెట్టి కథలు చెప్పి పంపించేది కాదు. ఉన్న వాక్యాన్ని బోధించడం ఇక్కడ ఈ చర్చిలో చేసే పని. అందుకనే ఇక్కడ ఎక్కువ మంది ఉండరనమాట, వాక్యం కోసం వచ్చేవాళ్ళే వస్తారనమాట. అది అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ చూసారనుకోండి, ఇంటర్మీడియట్కి జాయిన్ అయ్యేసరికి అనుకుందాం ఒక 1000 మంది ఉంటారు అండి. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేసరికి ఒక 1000 మంది ఉంటారు. అదే ఇంటర్మీడియట్ నుంచి ఫిల్టర్ చేస్తూ వెళ్తే పీజీ దగ్గరకు వచ్చేసరికి ఈ 1000 మందిలో ఎంతమంది ఉంటారు? 1000 మంది కూడా మన పీజీలో ఉంటారా? 1000 మంది కూడా పీజీలో ఉండరు. మహా అయితే ఒక 200 మంది ఉంటారు, లేదా 100 మంది ఉంటారు. ఇంటర్మీడియట్ నుంచి ఈ ప్రాసెస్లో అంతా ఫిల్టర్ అయ్యి వచ్చేసారు. అంటే నేను అది ఉదాహరణ చెప్పాను. ఎందుకు చెప్పానంటే అలాగే అందరూ అక్కడేదో స్వస్థత కూడికలంట, ఇక్కడేదో 4 రోజులు సంఘారాధన హడావుడి అంటే మంచిదే, ఆ 20% అటెండ్ అయ్యే వాళ్ళు హ్యాపీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ప్రత్యేకంగా మనం దీనికి ప్రాధాన్యత ఇస్తాం. దీన్ని కోరుకున్న వాళ్ళకి ఇక్కడ ఉంటారు. ఇదేముందో అసలు ఇందులో ఏముందో నేర్చుకుందాం అనుకునేవాళ్ళు. ఇది నేర్చుకున్నారనుకోండి, ఇది అర్థమైన వాళ్ళకి ఏమైందో తెలుసు, ఆటోమేటిక్గా జీవితంలో దేవుడు ఏమన్నా అంటే నన్ను కనపరిచేవారని నేను కనపరుస్తాను. ఎవరైతే ఇది నేర్చుకోవాలని, అయ్యా ఇదేంటో, నీ హృదయం ఏంటో, ఈ వాక్యం ఏంటో, ఈ పద్ధతులు ఏంటో నేను నేర్చుకోవాలయ్యా, నాకు నేర్పించయ్యా అని ఎవరైతే నిలబడతారో అలాంటి వాళ్ళకి ఏమైందో తెలుసా, నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తాను. ఆ ఘనత వస్తుంది. అది జరిగే రోజున జరిగింది, చేసే రోజున దేవుడు ఇస్తాడు. అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైంది, అందరికీ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంట స్కూల్కి వెళ్తున్న రోజుల్లో స్కూల్కి వెళ్తే కూడా ఆ పక్కన ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు నువ్వు దూరం కూర్చో అనేసి అలా కొద్దిగా పక్కన దూరం కూర్చోబెట్టేవాళ్ళు. టీచర్స్ కూడా పర్లేదులేయా ఏం అవ్వదు కానీ అన్నట్లుగా, అటు ఆ పక్కన కూర్చో ఇక్కడ వద్దులే అన్నట్లుగా కూడా, అంటే ఆయన పెద్ద కలుపుకునేవాళ్ళు కాదండి. ఎందుకనంటే కొద్దిగా ఆయన వస్త్రాలు అవి కొద్దిగా సరిగా లేక మురికిగా ఉండటం, ఎక్కువ ఫెసిలిటీస్ లేక ఆయన ఏదో అంత మాత్రంగా వస్తూ ఉండటం. అలాగే ఇంటర్మీడియట్ అయినా అలా చదువుకునే రోజుల్లో పెద్దగా ఎవరు ఎక్కువ కలుపుకునేవాడు కాదు. ఆయన చదువుకున్నాడు, చదువు పాత్ర వదిలిపెట్టాడు, చదువుకున్నాడు. ఈ రోజున చదువుకొని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయనకంటూ ఒక 4 గన్మ్యాన్ వెనకాల, ఆయనకంటూ పోలీస్ వెహికల్స్ 2, ఆయన ఇంట్లో పనిచేయడానికి ఒక కానిస్టేబుల్, ఆయన ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆయనకి ఒకప్పుడు పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆ వ్యక్తిని దూరంగా ఉండన్నారు. అయితే ఆయన కష్టపడి చదువుకొని వచ్చాడు చూసారా. ఆ చదువుకున్న విద్య ఆయన ఏం చేస్తుందో తెలుసా, ఆటోమేటిక్గానే ఆయనకి గౌరవం తీసుకొచ్చింది. ఆయన పక్కన ఎప్పుడు 4 కానిస్టేబుల్స్ ఉండేటట్లు, ఆయన పని చేసి పెట్టేటట్లుగా. అంటే ఆయన ఏం చేశాడంటే విద్యను మాత్రం వదిలిపెట్టకుండా చదువుకుంటూ వెళ్ళాడు కదా, అందువల్ల ఆ విలువ అనేది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారండి, ఇది మన స్కూల్ కాదు కదా అంటారు. అది ఉదాహరణగా చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే, దీనికోసం ఎవరైతే కష్టపడుతూ ఉంటారో చూడండి, వాళ్ళకి ఒక రోజున విలువ పెరిగింది. మిగిలిన హడావుడి గందరగోళం చేసే వాళ్ళంతా కూడా ఒక రోజు అది ఆగిపోయింది. ఎందుకంటే ఇది దేవుని చిత్తం. ఈ వాక్యమును ఎవరైతే నేర్చుకోవాలని, ఈ వాక్య ప్రకారం జీవించాలని, దీన్ని గౌరవించాలని, దీని ప్రకారం బ్రతకాలని. ఎందుకంటే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చిన ప్రతి మాట. సో దీన్ని ప్రేమించుకుంటూ, దీన్ని ఇష్టపడి, వాక్యాన్ని ఇష్టపడి జీవించి దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే చూడండి, వాళ్ళకి విలువ పెరిగింది ఒక రోజు. అప్పుడు ఆటోమేటిక్గా మనకు వద్దన్నా కూడా అన్న 2 మాటలు చెప్తే వినాలనుకున్నాను, వాక్యం చెప్పండి అన్న అని మీ చుట్టూ చేస్తారు. ఒకప్పుడు వద్దన్న వాళ్ళే అబ్బా బోరు పడుతున్నాయి వాక్యం చెప్తే అనేవాళ్ళే ఇప్పుడు ఏమంటారంటే, మీరు మీ మాటలు చెప్తే వినాలనుకున్నా అంటే 4 మాటలు చెప్పండి ప్రార్థనలో. ఎందుకంటే ఆ విలువ ఎక్కడి నుంచి పెరిగి, ఇది నేర్చుకున్నారు కాబట్టి, ఇది అర్థం చేసుకున్నారు కాబట్టి. సో అందుకనే దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. మన సంఘంలో
ఎందుకంటే దీనికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే దీనికి విలువ పడిపోతుంది ఈ రోజుల్లో. వాక్యానికి తగ్గిపోయి ఇంకా ఏదో కార్యక్రమాలు హడావుడి 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 అనండి. నేను ఒక మాట చెప్పనా, ఈరోజు మీకు వాస్తవం చెప్పనా, ఇది చాలామందికి ఏంటంటే వాక్యం అనేసరికి ఏదో నిద్రపడినట్టుగా జ్వాల పడినట్లుగా అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి ఏంటో తెలుసా, ఇందులో ఉన్నటువంటి ఆణిముత్యాలు ఇంకా ఏమున్నాయో నేను విందాం, ఇది అర్థం చేసుకుందాం అని ఎన్ని పనులు ప్రక్కన పెట్టి దీన్ని వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అర్థమైందా? దీనికోసము అందరం ఎంతున్నా కూడా ముందు నాకు ఇది కావాలి అంటే దీన్ని వింటే నేను అర్థం చేసుకుని ఇంకా బ్రతుకుతాను అనే విషయం అర్థమై చేసుకుంటాను. ఇది మనం నేర్చుకోవాల్సిన. సో ఇక్కడ ఈ 1 అధ్యాయంలో 9వ వచనం చదువుతాం. మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. సో ఇందాక మనం చెప్తున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని. తర్వాత చదివాము దేవుడు లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు అని. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఉంది, ఎందుకు దేవుడు లోకంలోనికి ప్రేమించాడు, లోకంలోనికి యేసుని ఎందుకు పంపించాడు, లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఈ 9వ వచనంలో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఎవరి ద్వారా అండి? ఆయన ద్వారా అంటే ప్రభు యేసుక్రీస్తు ద్వారా. దేవుని ద్వారా జీవించాలనే ఉద్దేశంతోనే తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. మరి ఒకవేళ ఆయన కుమారుడు కానీ ఆయన కానీ లోకంలోనికి రాలేదనుకోండి, మనకు జీవించడం అంటే ఏంటో తెలియదు. అదేలా ఆయన ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మనం ఆయన మూలంగా జీవించేటట్లుగా ఆయన తెలుసుకోవాలని దేవుడు మన కొరకు ఆ ప్రేమను ప్రత్యక్షపరిచాడు. అంటే శరీరధారిగా ఆయన వచ్చి కనపడ్డాడు, మనకి వచ్చి కనపడి ఆయన మన కోసం జీవిస్తాడు. అందుకే ఈ వాక్యానికి వీటికి మనం ప్రాధాన్యతనివ్వాలి. వేరే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం తప్పు కాదు, కానీ దానికన్నా అతి ప్రాముఖ్యమైనది ఈ వాక్యం. నేను వాస్తవం చెప్పాలంటే ఇంకో మాట, ఈ రోజుకి మన సంఘం ఈ సైదాబాద్లో ప్రారంభించి ఇక్కడ ముగించుకుని 12 సంవత్సరాలు ఈ రోజుకి. అదే ఈరోజు నేను ఇప్పుడు యానివర్సరీ అని చెప్పేసి మొదలు పెట్టారనుకోండి, గత వారం రోజుల నుంచి ఇక్కడ ఈ పాటికి నేను చెప్తున్నా కదా, చైర్లన్నీ ఫుల్ అయిపోయి ఉంటే ఇక్కడ చైర్స్ వేయాల్సి వస్తుంది, ఇక్కడ చైర్స్ వేయాల్సి వస్తుంది, ఆడ చైర్స్ ఉంటుంది, ఏదో ఆడావిడి అందరూ ప్రిపేర్ అయిపోయి వచ్చేసి అన్న నేను పాడతాను, అన్న ఈరోజు మాకు ఇది ఉంది మేము చేస్తాం. నేను కావాలనే ఈ వారం సైలెంట్గా ఉన్నాను. యానివర్సరీస్ పండుగలు హడావిడి అనేసరికి మాత్రం ఇది డైలీ వాక్యం వినేవాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకే నా ప్రత్యేక గౌరవాన్ని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఈ యానివర్సరీ మంచిదే, గతంలో చేశాం కాదంటే. అదే యానివర్సరీ అని చెప్పండి, ఈ పాటికి ఇక్కడ హడావిడి అసలు ఎప్పుడు రావాళ్ళు కూడా వచ్చేస్తారు. మంచిదే, మందిరానికి రావడం నేను రావద్దు అని అంటే ప్రతి వారం ఆ భక్తి ఏది, మనం ప్రతి వారం కూడా రావాలి కదా. వాక్యం కోసం వస్తున్నామా, యానివర్సరీ కోసం వస్తున్నామా? కావాలంటే నేను చెప్పలేదు. ఈ వారం 12 సంవత్సరాలు ఇక్కడ దేవుడు ఈ స్థలంలో ఈ మందిరాన్ని నడిపిస్తుంది. మనకు కావాల్సిన ఇక్కడ ఏంటో తెలుసా, హడావుళ్ళు సెలబ్రేషన్స్ అది నాకు ప్రాముఖ్యం కాదు. రేపొద్దున ఆయనకి నేను లెక్క చెప్పాలి. ఆయన అడగడు రేపొద్దున అక్కడ యానివర్సరీ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్గా జరిగింది చెప్పు అని ఆయన నన్ను లెక్క అడగడు. వాక్యంలో ఎవరు ఎంతగా పెరుగుతున్నారో అది ఆయన చూస్తారు. యానివర్సరీ కోసం వచ్చిన భక్తులు ఎవరు, డైలీ వాక్యం కోసం వస్తున్న భక్తులు ఎవరు అని తెలుసు కదా. ఇదిగో ఈ సమాజాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు, ఈ సంఘాన్ని చూసి. యానివర్సరీ అని చెప్పానంటే మరీ ఒకవేళ నేను లాస్ట్ వీక్ అనౌన్స్ చేశాను అనుకోండి, వచ్చే ఆదివారం మనకి యానివర్సరీ ఉంటున్న ప్రోగ్రామ్ అని, ఈ పార్టీ ఇక్కడ అంతా అసలు రోజు వచ్చేవాళ్ళు బాగానే కూర్చుంటారు, ఈ అప్పుడప్పుడు వస్తారు హడావిడి విరిగిపోయింది ఇక్కడ. అదే అంటే ఏదో కూడా పునాది వేసిన రోజు నుంచి మేము ఉన్నామే, ఏమనుకుంటున్నారు? దేవుడికి అది అవసరం లేదు, దేవుడికి ఆ సీనియారిటీ అవసరం లేదు. ప్రతి ఆదివారం నువ్వు ఎంతగా దేవుళ్ళు సైన్ సన్నిధి కోసం ఆసక్తితో వస్తుంది. ఆయన ద్వారా మనము జీవించినట్లుగా, డబ్బు ద్వారా కాదండి, ఫేమస్గా ఏదో ప్రేమ ప్రతిష్ఠ ద్వారా కాదు, లేకపోతే ఇంకా వెనకాల మన బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్పుకొని మన క్యాస్టో ఇంకోటి చెప్పుకొని కాదు. ఆయన ద్వారా మనం జీవించినట్లుగా. అదే ఇక్కడ
అందుకోసం మనం ఆయన ద్వారా జీవించినట్లు తన అద్వితీయ కుమారుని లోకంలో ఉంది. ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు ఎందుకంటే మనం బ్రతకడం, లేకపోతే మనం నశించిపోతున్నాం. ఇలా నశించిపోతున్న మనల్ని వెనక్కి రక్షించాలని ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనం జీవం పొందుకొని జీవించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోనికి పంపించబడ్డాడు. అందుకోసం ఈ లోకంలోకి వచ్చాడు. కానీ ఈ లోకంలో ఆయన ఏదో సంపాదించుకొని వెళ్ళాలని కదా, ఆయనదే ఇదంతా. ఆయన ఏం చేసి సంపాదించుకుంటాడు? ఇదంతా ఆయనదే. కాబట్టి ఆయన ద్వారా జీవించవలసిన బాధ్యత మనకు. ఆయన ద్వారా జీవించుదాం. ఎవరి ద్వారా జీవించవద్దు, వేరే వాటిని బట్టి జీవించవద్దు. ఆయన ద్వారా జీవిస్తే మనకు గౌరవం వస్తుంది. ఆయన ద్వారా అంటే ఆయన వాక్యమే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడు. ఈ రోజు మన యేసుక్రీస్తు వారికి శరీరరీతిగా మన కళ్ళ ముందు కనపట్ల, కానీ ఆయన ఆత్మస్వరూపుడు మనలో ఉన్నాడు. ఇదిగో ఇది ఇచ్చాడు మనకి వాక్యం. దీన్ని గౌరవించి మనం జీవించామనుకోండి, అది మనకి మనం జీవించడానికి ప్రతి పరిస్థితి ఎదుర్కోవడానికి అవకాశం ఇస్తుంది. ఇది మన బాధ్యత. తర్వాత యోహాను సువార్తలో ఇంకా 17వ అధ్యాయం చదివాం కదా, అక్కడ 14వ వచనంలో ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనం. యోహాను 17:14 వచనం. వారికి ఈ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించు. ఇక్కడ చాలా విషయాలు నేను మనం స్టడీ చేయడానికి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమన్నాడు? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు వారంటే ఆయన శిష్యులు, మనం. ఓకే, వారికి ఏమి ఇచ్చున్నాడంటే ఆయన వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఈ వాక్యము అనేటువంటిది ఎందుకు ఇచ్చాడు అని అంటే, యేసుక్రీస్తు వారి లోక సంబంధి కాదు, ఆయన పరలోకం నుండి వచ్చారు. అందుకని యేసుక్రీస్తు వారు అంటే, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక. అదేంటంటే మనం ఈ లోకంలోనే ఉన్నాం కదా, మనల్ని లోక సంబంధులు కారు అంటున్నాడు. ఎందుకనంటే, అవును, ఎవరైతే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో, యేసు రక్తంలో కడగబడ్డారో, ఇప్పుడు వారి లోక సంబంధులు కారు. అంటే ఇది టెంపరీ, ఇక్కడ తాత్కాలికంగా ఉన్నామంటే. ఇప్పుడు మీరు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఆ ఊరు వెళ్ళిన చోట ఒక 2 రోజులు ఒక పెళ్లి కోసమో దేనికోసం వెళ్తారు. అక్కడ వాళ్ళు అడుగుతారు, అక్కడ వాళ్ళు మీరు ఏ ఊరండి అని. మీరు అక్కడ ఆ ఊరి పేరే చెప్తారు, అక్కడ ఉండే కాదు మీరు ఏ ఊరు నుండి వచ్చారో ఆ ఊరి పేరు చెప్తారు. మరి ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే, ఈ 2 రోజులు పెళ్లి ఉందండి, పెళ్లి కోసం ఉండేదా. అర్థమైందా? అట్లాగే టెంపరల్, ఈ లోకం అనేటువంటిది మనకు కాదు, కానీ టెంపరల్గా ఉండటం కోసం మాత్రమే దేవుడు వచ్చాడు. అందుకే ఈ లోకంలో మనం ప్రయాణికులను యాత్రికులమై ఉన్నాము అన్నాడు. సో ఈ లోక సంబంధం కాదు, ఆయన కాదు, మనం కూడా కాదు. కాబట్టి అయితే ఇక్కడ ఇంకో హెచ్చరిక కూడా అందులో యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా చెప్పాడు మనకి. లోకము వారిని ద్వేషించిన, లోకం వారిని ప్రేమించదని చెప్పలేదండి. లోకము వారిని, ఎందుకని? మనము దేవుని సంబంధం కాబట్టి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాం కాబట్టి, యేసుక్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి, ఈ లోకం నాకొద్దు, లోకపు ఆశలు నాకొద్దని లోకంతో మనం చేతులు గలపట్లేదు కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది. కొంతమంది ఉంటారు రాజీ పడిపోయి చేతులు కలిపేవాళ్ళు, పర్వాలేదులే, ఎవరు దొరకలేదు అని. అలాంటి వాళ్ళకి ఈ వచనం సంబంధించింది కాదులే. కానీ ఎవరైతే ఎస్ నేను ఈ లోక సంబంధిని కాదు, లోక పద్ధతుల్లో నా చేతులు గలపను అనుకొని ఎవరైతే సపరేట్గా ఉంటారో వాళ్ళకి ఎస్ ఈ లోకం ద్వేషిస్తుంది. మనల్ని ఈ లోకం రెడ్ కార్పెట్ వేసి ఏదో పెద్ద పూలమాల వేసి ఘనసన్మానం చేయదండి. మళ్ళీ ఎంతసేపటికి ద్వేషిస్తూనే ఉంటుంది ఈ లోకం. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ద్వేషించింది ఈ లోకం. కాబట్టి మనం కూడా ఎదుర్కోక తప్పదు. లోకంలో అది నీ ఫ్రెండ్ సర్కిల్లో అవ్వచ్చు, మీ రిలేటివ్స్ మధ్య అవ్వచ్చు, బంధువుల మధ్య, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా మీ యొక్క కాలనీలో అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు, ఇంకో చోట, ఖచ్చితంగా దేవుని పిల్లలంగా మీరు ద్వేషించబడతారు. బైబిల్ ఎక్కడ మనకి పైన షుగర్ కోటింగ్ లాగా మోసం చేసే మాటలు చెప్పదండి. మోసం చేసే మాటలు చెప్పదు, ఉన్నట్లు చెప్తుంది. ఎస్ నువ్వు కష్టాలు ఎదుర్కొంటావు. ఈ రోజుల్లో చాలా మంది, కొంతమంది బోధకులు బోధ ఏమైపోయిందంటే, నీ కష్టాలు ఉన్నాయా, దేవుని దగ్గరికి రా, ఇక నీకు అసలు ఏ కష్టాలు లేకుండా దేవుడు చేస్తాడు అని అంటారు. ఆ బోధ సరైనది కాదు. దేవుడు మన యొక్క అనారోగ్య పరిస్థితులు వాటిని చక్కబెడతాడు, అందులో అనుమానం లేదు, ఖచ్చితంగా చక్కబెడతాడు. అయితే కష్టాలు, ఇక్కడ ఇబ్బందులు, ద్వేషం అనేది ఎందుకనంటే, దేవుడు నమ్ముకున్నందుకు మనం ఒక స్టాండర్డ్ తీసుకుంటాం కాబట్టి, కొన్ని విషయాల్లో మనం చేతులు కలపకూడదు కాబట్టి ఆ విషయంలో మన ప్రకారం అందులో చేతులు కలపనందుకు వాడు ద్వేషిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఉంటారు,
ఆఫీస్లో నలుగురు తాగుదామనండి అంటారు, నువ్వు అంటా నేను దేవుని బిడ్డనండి నేను తాగును అంటారు. వాళ్ళు ఏమంటారు, నిన్ను ద్వేషిస్తారు. పెద్ద వచ్చాడండి పెద్ద బుద్ధిమంతుడు భక్తిమంతుడు, మొన్నటిదాకా ఈయన మాతో కూర్చున్నాడు, ఇప్పుడేదో పెద్ద బుద్ధి మాటలు చెప్తున్నాడు అనుకోనివ్వండి, పర్వాలేదు. నువ్వు దేవుడి కోసం నిలబడు, దేవుడే ఒక రోజున నీకు వాళ్ళ ముందు మళ్ళీ ఘనతనిస్తాడు. ద్వేషించబడతాం కొంతమంది, ఎందుకంటే నువ్వు పలా దాంట్లో ఇందులో పాల్గొన్నట్లా మాకు మా బంధువుల్లో ఇది జరుగుతుంది కదా ఎందుకు రావట్లేదు అంటారు. ఎస్, నేను ప్రభువు నమ్ముకున్నాను, దేవుడి వాక్యానికి ప్రాధాన్యతనిస్తాను కాబట్టి నేను ఇది చెయ్యను అన్నామనుకో, అబ్బా నిన్న మొన్నటిదాకా చేసావు కానీ ఇప్పుడు ఏదో పెద్ద భక్తిమంతురాలు అంటారు. అనుకోనివ్వండి, ద్వేషించనివ్వండి, తప్పేమీ లేదు. ఒక స్త్రీ వివాహం చేసుకోబోతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంగళసూత్రం కట్టాల్సిందే అన్నారు. ఆ అమ్మాయి ఏమో లేదు, మేము వెళ్ళే చర్చి పాస్టర్ గారు మా దేవుడి వాక్యం చెప్పింది మాకు, మేము కట్టించుకోవాలి, అట్లయితే నీకు ఈ పెళ్ళి వస్తే పర్వాలేదు, ఈ పెళ్ళి ఎవరైతే వద్దాడు దేవుడి కోసం వాళ్ళు కట్టినట్టు వాళ్ళనే చేసుకుంటారు. నిజంగానే ఆ తర్వాత దేవుడు ఆ వద్దన్నందుకు వాళ్ళకి ఏంటంటే తప్పెట్టి చేయాల్సిన లోక పద్ధతులు లోకాచారాలు నేను చేయనమ్మా అని మరీ చెప్పింది. తల్లి సొంత తల్లి ఉంటే కట్టించుకో తప్పేమీ లేదు, పెద్ద పెద్ద పాస్టర్లే కట్టించుకుంటున్నారు, లేదు వాళ్ళు గడ్డి తిన్నారని నేను అలాంటివి చేయను అని ఆమె నిలబడింది. అందుకే తర్వాత దేవుడు ఆమె నిజంగా గొప్ప ఇంటికి పంపించాడు. దేవుడు ఇప్పుడు అన్యాయం చేయడు. ద్వేషాలు వస్తాయి, ద్వేషించబడతావు. నువ్వు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డందుకు నిన్ను లోకము నిన్ను ద్వేషిస్తుంది. నువ్వేమన్నా పెద్ద ఇదివా, అంతమంది పాస్టర్లే చేస్తుంటే నీకు అంత పెద్ద పరిశుద్ధులు అంటారు. వాళ్ళు చేస్తారేమో, నేను చేయనండి అని చెప్పడం తప్పేమీ లేదు. ఎందుకనంటే ఎంతకాలం అని మనం రాజీపడిపోతూ జీవిస్తాం. ఒకరోజు ఆయన ముందు నిలబడాలి మనం, అది ఎప్పుడో తెలియదు. ఈరోజు అవ్వచ్చు, ఈరోజు ఇక్కడ నా ముగింపు అయిపోతే అక్కడ నిలబడాలి, ఆయన లెక్క చెప్పాలి, ఆయన జడ్జి, మనం తీర్పులో నిలబడాలి రోజున. అందుకని ఈ భూమి మీద ఉన్న ఆ 10 నిమిషాలు, ఆ 10 సంవత్సరాలు, అరగంట, ఎన్ని సంవత్సరాలు దేవుడు ఎలా చేస్తాడో ఆ విషయంలో మనం దేవుని కొరకు దేవుని ద్వారా జీవిస్తూ ఉంటే మంచి. ఎందుకోసం అంటే ఒక రోజున మనకి నిత్యత్వంలో గొప్పగా ఘనత రాబోతుంది, సన్మానం జరగబోతుంది. అక్కడ జరగబోయే సన్మానం గొప్పదా, అవమానం గొప్పదా అంటే సన్మానమే గొప్పది. అక్కడ నేను అవమానపరచబడటం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడడానికైనా, ఎంతమంది చేత తూ అని అనిపించుకోవడానికైనా, నేను ఉమ్మేయించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అనుకునేటట్లుగా మనం సిద్ధపడాలి దేవుని పిల్లలంగా. అందుకని మనం ఆయన ద్వారా, అందుకని ఈ లోకాన్ని ప్రేమించుతారు. ఎందుకంటే ఈ లోకం అనేది మనల్ని ఎంతసేపటికి కూడా దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సాతానుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చాడు, యేసుక్రీస్తు వారిని శోధించడం మొదలుపెట్టాడు, లోకమాన మీద చూపించాడు. ఇదిగో నువ్వు వచ్చింది ఈ లోకం కోసమే కదా, ఇది చూడు అంత అద్భుతంగా ఉందో, సౌందర్యంగా, నువ్వు ఒక్కసారి నా మోకరించి నాకు సాగిలపడు చాలు, ఇదంతా నీకే ఇస్తానన్నాడు. యేసు ప్రభు వారు చేయలేదు అక్కడ తల వంచడానికి. ఎందుకంటే పరలోకంలో ఉన్న తండ్రికి కనుక లోబడాలి, కానీ ఈ లోక మహిమల కోసం నీ కోసం నీ దగ్గర నేను తల వంచనాను. యేసుక్రీస్తు వారే అక్కడ గట్టిగా నిలబడ్డాడు. మరి మనకు కూడా అదొక ఆదర్శవంతమైన పాఠంగా ఉండాలి. సాధారణ మన దగ్గర కూడా తీసుకొస్తాడు, పర్వాలేదులే ఈ ఒక చిన్న విషయంలో ఏమవదు, రాజీపడు అని అంటాడు. అలా అనుకుంటే మరి షడ్రకు మేషకు అగ్నిగా వాళ్ళు అలా నిలబడ్డారు. వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడా రాజీ పడ్డానికి ఇష్టపడలేదు. దానియేలు కూడా సింహాల బోన్లో వేస్తారన్నా కూడా పర్వాలేదు, సింహాలంటే బయలుదేరయ్యా నీకు పర్వాలేదు, నాకు దేవుడు ముఖ్యం అంటున్నాడు. ఈ లోకంలో మనం ఎందుకోసం జీవిస్తున్నా, ఎంతకాలం జీవిస్తాం మనకు తెలియదు. ఆల్రెడీ 2026 జనవరి అయిపోయింది, ఇంకెంతకాలం జీవిస్తాం మనకు తెలియదు. ఇంకెప్పుడు ఎంతకాలం అని బ్రతుకుతూ రాజీ పడుతూ బ్రతికిపోతాం, ఎంతకాలం సమర్థించుకుంటూ బ్రతికిపోతాం. ఏదో అయిపోతుంది ఒకసారి, నెక్స్ట్ ఇయర్ నుంచి పర్ఫెక్ట్గా ఉంటాను, ఎంతకాలం వాయిదాలు వేస్తూ ఉంటాం. ఈ లోకం మనది కాదు, లోకం మనకి గ్యారంటీ ఇవ్వదు. లోకంలో అంతా గతించిపోతుంది, అది నిలబడేది కాదు. ఈ రోజంతా స్టాండర్డ్గా కనపడి, ఈ రోజంతా మనకి ఏదో పెద్ద గొప్పలాగా కనపడుతున్న వాళ్ళంతా రాత్రికి రాత్రి ఏదైనా జరగవచ్చు, ఎవరికి ఏం జరిగిద్దో తెలియదు. గత సంవత్సరంలో మనం చాలా వార్తలు వింటూ వచ్చాం. అమెరికా దేశంలో వచ్చినటువంటి ఒక తుఫాన్ అయితే రాత్రికి రాత్రే సంపన్నులు ఉన్నటువంటి, అదే కాకుండా అగ్ని ప్రమాదం, సంపన్నులు ఉన్నటువంటి, సినీ స్టార్స్ ఉన్నటువంటి, సెలబ్రిటీస్ ఉన్నటువంటి ఆ యొక్క ఊరు మొత్తం కూడా, ఇల్లు మొత్తం కూడా పుట్టిపోయినాయి, ఆ అగ్నిలో కాలిపోయినాయి అని విన్నాం. ఇవన్నీ ఏదో భయపెట్టడం కోసం కాదు, వాస్తవాన్ని మనకు అర్థం చేయించడం కోసం లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
అందుకని ఒక మాట ఉంది రోమా 12వ అధ్యాయం 2వ వచనంలో. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద. సో సంపూర్ణమైన దేవుని చిత్తం, సగం చిత్తం కాదండి, సంపూర్ణమైన దేవుని చిత్తమును చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదలు వలన రూపాంతరము పొందుడి. సో ఈ వచనం ప్రకారం మనకి ఏమర్థమైందంటే ఈ లోక మర్యాదను అనుసరింపకాలంది. కొందరు ఏమంటారంటే లోకంలో ఉన్నాం కదండి, కొన్ని పద్ధతులు పాటించాలి కదండి అని అంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ వచనం బాగా చెప్పదెబ్బ కొట్టుకుంటాడు అండి. అంటారు కదా, కొద్ది లోకంలో ఉన్నాం కాబట్టి కొన్ని పాటించాలండి, చూసి చూడండి వెళ్ళిపోవాలండి. మరి అలాంటి వాళ్ళకి ఈ వచనం తీసి పడేద్దాం బైబిల్లోనండి. ఈ బైబిల్ ఈ వచనం ఏముందంటే ఈ లోక మర్యాదను అనుసరింపక, అది దేవునికి నొప్పి కలిగించేది, దేవునికి అయిష్టత కలిగించేది అయితే ఆ మర్యాద ఎలాంటి మర్యాద అయినా మనకు అనవసరం, ఆ పద్ధతి ఎలాంటి పద్ధతి అయినా మనకు అనవసరం. అది దేవునికి ఘనత తీసుకురాదు, దేవునికి నొప్పి కలిగించేది అనుకున్నప్పుడు ఆ పద్ధతిని పాటించవద్దు, అది మనం చేయొద్దు. దేవుడు ఒప్పుకోడు, అది మనం గ్రహించాలి. నూతన పరచబడాలి, మన మనస్సు మారాలి. ఇంకెంతకాలం అని మనసు ఇంకా దేవుడు నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా ఇంకా పాత మనసే, పాత లోకం, పాత పద్ధతులే మనం కలిగి ఉంటాం. లోక పద్ధతులు వద్దు. మరొక మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:4. విచారణలారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువు. చూసారా, ఒకవేళ ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుని శత్రువు, దేవుడితో స్నేహం చేయాలనుకుంటే ఈ లోకానికి మనం శత్రువు. అంతే, లోకం మనం ద్వేషిస్తుంది. ఏది కావాలి? దేవుడు కావాలా, లోకం కావాలా? మనం కూడా ఇప్పుడు లోకమే కావాలంటే, ఎందుకంటే బ్రతకాలి కదా లోకంలో, కాబట్టి నేను లోకాన్ని ఎంచుకుంటాను అనుకున్నా అంటే ఓకే, 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహా అయితే 100 సంవత్సరాలు బ్రతికే అనుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఈ బ్రతికే 100 సంవత్సరాలు కూడా సగం మంచం మీద పడిన రోజులే ఉంటాయి. హాస్పిటల్లో తర్వాత వెళ్ళి వెంటిలేటర్ల మీద ఉండాల్సి వస్తుంది. లోకంతో స్నేహం చేసి దేవునికి విరోధమయ్యే కన్నా కూడా దేవునితో స్నేహం చేసి లోకానికి శత్రువులో ఉండడం మంచిది. ఎందుకంటే లోకం స్నేహం చేయదు, లోకము మనం ద్వేషిస్తుంది, కరెక్టే. కానీ ఎంతకాలం? ఒకసారి మనం ఈ భూమి మీద కన్ను మూసి వెళ్ళిపోయిన తర్వాత యుగాల నిత్యత్వం ఆయనతో కూడా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ముందు దైవభక్తులు హతసాక్షులు జ్ఞాపకం చేసుకోవాలంటే పేతురు గారు కానీ యాకోబు లాంటి వాళ్ళు కానీ హతసాక్షులు అయ్యారు దేవుని కోసం. సరే, అక్కడ దాకా ఎందుకు? నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న మనం గత సంవత్సరాల్లో పోల్చుకొని చూస్తే ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అనుభవించిన రోజు కష్టాలు పడ్డాడేమో కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ పరలోకంలో నిత్యత్వంలో ఇంకా అక్కడ ఉండే ఆ సంతోషం వేరు. అదేదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వ్యాలిడిటీ కాదు, ఇదిగా ఆయనతో ఉండేవాడు. కాబట్టి కష్టాలు పడి ద్వేషాలు పడి ఈ భూమి మీద దేవునితో సంతోషించడం ముఖ్యం. అందుకని లోక స్నేహం దేవునితో విరోధం. ఈ లోక స్నేహం మనల్ని దేవుడిని దూరం చేస్తుంది. కాబట్టి అందుకే దేవుడి లోకంతో స్నేహం చేయొద్దు. ఈ లోకంలో కష్టాలు వస్తాయన్నమాట నిజమే, మనల్ని ప్రజలు నలుగురు తక్కువ చేసి చూస్తారన్నమాట నిజమే. దేవుడు నమ్ముకున్నందుకు అవమానాలు కరెక్టే, మనం తలదించుకోవాల్సి వస్తుంది, ఎస్ కరెక్టే. మనం ఎదురు మాట్లాడకూడదు, కరెక్టే. బైబిల్ నేర్పించింది మనకి, అది యేసుక్రీస్తు వారు నేర్పించారు మనకి. ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టించుకోమనే ఉంది, కీడుకు ప్రతి కీడు చేయొద్దనే ఉంది. ఏంటన్నా మరి అంతగా అంటే ఎస్, యేసుక్రీస్తు వారే భరించారు, తప్పదు. కానీ ఎందుకంటే ఇదిగో ఈ రోజున యేసు తన ఇప్పుడు పార్శ్వం కూర్చొన్నాడు. అలాగే ఒక రోజున మనము కూడా అక్కడ ఉంటాం అన్నమాట. ఒక రోజున మనము ఆయనతో ఉంటాం, యుగాలు. అంతేకాదు ఇంకా పరిపాలన చేస్తూ ఉంటాం. అందుకని ఒక మాట ఉంది, ఉదయం నేను అక్కడ అనస్తరపురంలో కూడా వాక్యం చెప్తూ ఈ మాట చదివించాను నేను. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ వచనం అన్నమాట. ఒకసారి ఈ మాట చూద్దాం. ఈ 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయం 11 నుండి ఒకసారి చదువుతారా? 2 తిమోతి 2వ అధ్యాయం 11 నుండి 13 వరకు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదు. ఈ మాటలు గమనించండి. ఆయనతో కూడా చనిపోతే ఆయనతో బ్రతుకుతాం, కానీ చచ్చిపోయితే ఉండమండి. సహించిన వారమైతే ఆయనతో కూడా 2 తిమోతి 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎదురు. ఒక మాట గమనించండి, సహించిన వారమైతే ఆ సెంటెన్స్ లో చాలా మీనింగ్ ఉందండి.
సహించిన వారు. యేసుక్రీస్తు వారు సహించుకున్నాడు, సిలువను సహించుకున్నాడు, సిలువను భరించాడు, అవమానాలు సహించుకున్నాడు, ప్రజలు ఉమ్ము మూశారు, గడ్డం పెరికారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, సహించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంతేకాదు ఒక రోజున ఈ భూమి మీదకి వచ్చే ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. ఆయన యుగాలు ఆయనే అధ్యాధిపతి, సైన్యములకు అధిపతి, ఆయనే పరిపాలన చేసేది ఆయనే. కానీ కొంతకాలం ఈ భూమి మీద సహించుకున్నాడు. మనం కూడా ఈ భూమి మీద ద్వేషించబడతాం, సహించుకుందాం. భూమి వేయబడతాం, సహించుకుందాం. దేవుని నమ్ముకున్నందుకు పెద్దగా అవకాశాలు ఈ లోకంలో లేకపోవచ్చు, సహించుకుందాం. దేవుని నమ్ముకున్నందుకు నలుగురు 4 రకాలుగా మాట్లాడవచ్చు, సహించుకుందాం. మోసం చేసే వాళ్ళు ఈజీగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, సహించుకుందాం. కానీ ఒక రోజు ఏమైంది, సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏం చేస్తాము, ఏలుదుము అనే మాట ఉంది. ఈ మాటకి 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి లిటరల్గా అక్షరాల ఒకరోజు ఆ 1000 ఏళ్ల పరిపాలన జరిగే రోజున మనము కూడా ఒక ఎంపీ సీట్ గానో, ఒక ఎమ్మెల్యే సీట్ గానో, ఏదో ఒక సీట్లో దేవుడు మనం కూర్చోబెట్టి పరిపాలన చేయడానికి లిటరల్గా, ఎందుకంటే ఈ భూమి మీద ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు కాబట్టి మనకు కూడా, ఎందుకంటే నాతో కూడా నువ్వు రాజ్యాధికారం కలుగుతావని మత్తయి సువార్తలో చెప్పాడు. పరిపాలన చేసే అవకాశం ఇస్తాడు, ఏలడానికి ఈ భూమి మీద సహించుకుంది. అది లిటరల్గా భవిష్యత్తులో జరిగింది. రెండవ అర్థం ఏంటంటే, ప్రస్తుతం ప్రాక్టికల్గా ఈ భూమి మీద మనం ఈ శరీరంలో ఉండగానే కొంతకాలం మనం సహించుకుంటూ ఉంటే దేవుని కొరకు, ఏ పరిస్థితులు అయితే మనల్ని కించపరిచారనుకున్నామో, ఏ వ్యక్తులైతే మనల్ని కించపరిచారనుకున్నామో, ఏ పరిస్థితుల మధ్య మనం నలిగిపోయామనుకున్నామో, ఆ పరిస్థితుల్లో మన కంట్రోల్లోకి తీసుకొస్తాడు. వాటి మీద మనల్ని పాలన చేసేటట్లుగా చేస్తాడు. మనం అన్వయించుకుంటే అది స్పిరిచువల్ అప్లికేషన్. ఏ పరిస్థితుల మధ్య అయితే మనం ఎక్కడ మనం అడగాలిపోయినా అదే పరిస్థితులు మనం పరిపాలన చేసేటట్లు చేస్తాడు. అనగా మీకు బైబిల్లో 2 విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఐగుప్తులు పరిపాలన చేసే అవకాశం ఇచ్చాడు. అప్పటి వరకు ఐగుప్తులు ఆయన బానిసగా ఉన్నాడు, బట్ ఆయన కంట్రోల్లోకి వచ్చినాయి ప్రతి. అలాగే హామాన్ గురించి తెలుసు బైబిల్లో, మొర్దెకై గురించి తెలుసు. మొర్దెకై కొంతకాలం అలా ఉన్నాడు, కానీ ఒక రోజున పరిస్థితులు పరిపాలన చేసే స్థాయికి వచ్చేసింది ఆయన. దేవుడు కొంతకాలం పరిస్థితి సహించుకున్నాం. ఆ తర్వాత ఆఫీస్లో కంట్రోల్ అయ్యే పరిస్థితులు నీ కంట్రోల్లోకి వస్తాయి. మీ బంధువుల మధ్య ఏ పరిస్థితులు అయితే నీ కంట్రోల్ లేవనుకున్నావు నీ కంట్రోల్లోకి వస్తాయి. దేవుడు చేపిస్తాడు. ఏ పరిస్థితులు అయితే నీ స్వాధీనంలో లేవు, ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి నేను భరించలేనుకుంటావు, అక్కడ మళ్ళీ దేవుడు అవి నీ కంట్రోల్లోకి వచ్చేటట్టు చేస్తాడు. సో ఇదనమాట, సహించుకుంటే తప్పేమీ లేదు. ఒక రోజు మళ్ళీ నీ చేతుల్లో నీ అంతటా నీగా అధికారం పొందుకునే స్థాయికి వస్తావు. దేవుడు సహాయం చేస్తాడు. అక్కడేమి అన్యాయం బాగా కంటిన్యూ చేయలేదు అప్ టు 30. సహించిన వారం అయితే ఏలుదుము. ఒకవేళ ఆయన ఎవరో నాకు తెలియదండి అని చెప్తే మాత్రం ఇక్కడ ఆఫీసర్ నువ్వు కూడా వేసుకోవడం అనుకున్నాండి, లేదండి నేను వేసుకోవడం కాదు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏదో తప్పించుకోవాలని ఏమైందంట, దేవుడు కూడా మనల్ని అట్లా చేస్తాడు. తండ్రి గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, మనము నమ్మదగిన వారం అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండు. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదీ చేయలేడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా ఆయన నమ్మదగిన కార్యాలు చేస్తాడు. ఆయన వేరేగా వ్యతిరేకంగా ఒకటి చెప్పి ఇంకోటి చేసే దేవుడు కాదు. నేను కనపరుస్తానంటే కనపరుస్తాడు, నేను హెచ్చిస్తానంటే హెచ్చించే దేవుడు. కాబట్టి ద్వేషపడుతున్నాం, కొంతకాలం ద్వేషం ఎదుర్కోవాల్సి వస్తుంది, పరిస్థితులు కొంతకాలం అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో కొంతకాలం. అందుకనే ఇక్కడ ఈ మాట రాస్తుందన్నమాట, వణకొద్దు, బెదరద్దు. ఎవరో ముఖాలు చూసి అమ్మో వాళ్ళు ఏమేం చేసేస్తారో నన్ను, ఆ ముఖాలు చూసి భయపడద్దు. శత్రువులతో యుద్ధం చేసేది దేవుడు, హెచ్చించే దేవుడు నీ దేవుడు. కాబట్టి భయపడద్దు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. కానీ మన బాధ్యతగా మనం ఆయన కొరకు నిలబడాలి, కానీ లోకంతో రాసి పడద్దు. ఈ లోకంలో మన బాధ్యత ఏంటి అంటే దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ జీవిస్తాం. ఒక లాస్ట్ ఒక వచనం చదివించి ఈ లోకంలో మన బాధ్యతను జ్ఞాపకం చేస్తాను. ఇదొకటి చదివిన తర్వాత మనం క్లోజ్ చేసుకున్నాము. మార్కు సువార్త అంటే లోకం గురించి చెప్పుకున్నాం కాబట్టి మన బాధ్యత. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సో ఇది ఎవరో పాస్టర్లు చేసే పనో లేకపోతే సువార్తకులు చేసే పనో కాదండి. ప్రభువు నమ్మిన వాళ్ళందరూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సువార్తను ఇతరులతో చెప్పవలసిన బాధ్యత మనకు. ఈ లోకంలో ఎందుకు నిన్ను ఇంకా ఉంచాడు, నీ బంధువుల మధ్య కానీ, నీ కాలనీలో కానీ, నీ కాలేజ్లో కానీ, నీ ఆఫీస్లో కానీ,
నీ రిలేటివ్స్ మధ్య, నీ ఫ్రెండ్స్ మధ్య ఇంకా దేవుడు నిన్ను ఎందుకు ఇచ్చాడు అంటే సువార్తను వారికి తెలియజేయడం కోసం. యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను వాళ్ళకి తెలియజేయడం కోసం. అందుకే దేవుడు ఇంకా ఈ లోకంలో వచ్చాడు. అందుకే అన్నాడు దేవుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సో వెలుగుగా మనం ప్రకాశించవలసిన బాధ్యత, జ్యోతుల వలె మనం వెలుగుచ్చు ఉండవలసిన బాధ్యత ఈ లోకంలో మనకు ఉంది. కానీ ఆరిపోకూడదు. ఆయన ఇచ్చిన దీపాన్ని, ఈ వాక్యమే ఆయన దీపం. కాబట్టి ఈ వాక్యం అనే దీపంతో మనం, ఈ వాక్యం ఏం చేస్తుంటే, దీపం అంటే జ్ఞానోదయం కలిగేస్తుంది. దీపం అంటే జ్ఞానోదయం కలిగేస్తుంది. జ్ఞానోదయం పొందుతూ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకొని ఇతరులకు కూడా, ఎవరైతే చీకటిలో ఉంటారో అజ్ఞానులుగా, చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానంలో ఉన్న చీకటి వారికి ఈ వెలుగనే వాక్య జ్ఞానోదయం మనం పొందుకొని ఇతరులకు కూడా ఇస్తే వారు కూడా వెలిగించబడతారు. అందుకోసం దేవుడు ఇంకా ఈ చీకటి లోకంలో మనం ఉంచాడు. అర్థమైందండి? అంతేగాని ఈ లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఏదో సంపాదించుకుంటూ ఈ లోకమే నా జీవితం అనుకుంటూ జీవించడం కోసం కాదు. ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో కేవలం మనం యాత్రికులము, ప్రయాణికులం. ఒకరోజు మన పిలుపు వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఆయన తీర్పు కూడా తీరుస్తాడు, లెక్క అడుగుతాడు, ఏం చెప్తాం. కాబట్టి లోకాన్ని ప్రేమించవద్దు కానీ, లోకంలో ఉన్నదాన్ని ప్రేమించవద్దు కానీ, ఆయన ఇచ్చిన బాధ్యతని ఈ లోకంలో బాధ్యతగా నెరవేరుస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయడం. వాటి కొరకు విజయవాడ ప్రార్థన చేస్తున్న తర్వాత మన బలలో పాల్గొన్నాం. తలవంచకంగా వస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహానంద సర్వశక్తిమంతుడా, మీకు లగ్నం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇదిగో ఆశతో తండ్రి పోయిన మీ వాక్యాన్ని వినాలని వచ్చి మా అందరికీ తండ్రి పోయిన మేము విడుదల చేసిన ఈ మంచి ఆహారాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మీకే ఉన్నారు. ప్రభా తండ్రి, ఇదిగో మేము మీతో కూడా జీవించాలని తండ్రి ప్రభానైనా మమ్మల్ని ప్రత్యేకపరిచి తండ్రి ప్రభానైనా మా కోసం మీ సొంత కుమారుని పంపించినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, ఇదిగో మీ అద్వితీయ కుమారుని లోకానికి పంపించడం ద్వారా తండ్రి ప్రభానైనా మీ ప్రేమ అంతటినీ మా ఇంటికి చూపించినందుకు మీకే స్థుతులు స్తోత్రం. అయితే ప్రభా తండ్రి, అనేక మార్లు తండ్రి ప్రభానైనా మీరు మా మీద చూపించిన ప్రేమని తండ్రి ప్రభానైనా ఈ లోకంలో తండ్రి ప్రభానైనా అనేక పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు మేము మీకు తిరిగి ఆ ప్రేమను చూపించలేని వారమే ఉంటున్నామని ఒప్పుకుంటున్నాం. ప్రభా తండ్రి, అయితే మీ వాక్యంతోనే తండ్రి ప్రభానైనా మీరు సెలవిస్తూ వచ్చారు. ఈ లోకంలో లోకంలో వాటినైనా ప్రేమింపబడి, ఈ లోకము తండ్రి ప్రభా మిమ్మల్ని ఎరగలేదు కాబట్టి మమ్మల్ని కూడా ఎరగదు తండ్రి ప్రభానైనా. ఇదిగో తండ్రి ప్రభానైనా విన్న వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభానైనా ఇక్కడ మాత్రమే కాక తండ్రి ప్రభానైనా ఇదిగో ఈ లోకంలో అనేక పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని మేము గుర్తు చేసుకుని తండ్రి ప్రభానైనా నా ప్రభునే ఈ లోకం ఎరగలేదు కాబట్టి నన్ను కూడా ఎరగదని తండ్రి ప్రభానైనా ఇదిగో మీ వాక్యాన్ని పట్టుకుని మేము తండ్రి మీకు సాక్షులుగా మీకోసం నిలబడేవారుగా ఉండడానికి మీరు ఈరోజు విడుదల చేసిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా ప్రభా తండ్రి, ఇదిగో ఈ లోకంలో ఏమి ఎదురైనా తండ్రి ప్రభానైనా మేము యాత్రికులు, ప్రయాణికులు అనేది గుర్తుపెట్టుకుని తండ్రి ప్రభానైనా ఇదిగో మా పౌరసత్వం ఇక్కడ కాదు పైన ఉందని తండ్రి ప్రభానైనా మేము పైవాడి అంతే లక్ష్యం ఉంచడానికి తండ్రి ప్రభానైనా మరొకసారి మీరు గుర్తు చేసిన ఈ వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం. ఇదిగో తండ్రి ప్రభానైనా ఈ వాక్యం మంచి నేల మీద పడిన విత్తనం వలె మా హృదయంలో మొలిచి తండ్రి ప్రభానైనా ఇదిగో మీరు చెప్పినట్టు తండ్రి ప్రభానైనా మా మీద ఉన్న బాధ్యతని మేము సర్వలోకానికి వెళ్ళి స్వార్థం ప్రకటించేవారుగా మమ్మల్ని మలచమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. బల్ల తీసుకోవడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు బలలో ప్రభు యొక్క శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకునే తరుణంగా మనం జ్ఞాపకం చేసుకుని ఈ సమయాన్ని కేటాయించుకుందాం. యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే నువ్వు చేయుడని. కాబట్టి క్రీస్తు జ్ఞాపకం చేసుకోవడం కోసం మనం ఈ రోజున ఈ యొక్క బలలో పాల్గొందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకుని ఎవరు అటు ఇటు చూడొద్దు, వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇది కేవలం క్రీస్తుని మాత్రం జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. నీ కోసం క్రీస్తు శిలువలో బలియాగమయ్యాడు, మా కోసం, మనందరి కోసం. నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించిన ఆ ప్రేమ క్రీస్తు ప్రేమకి సాటి రావు. అది నిజమైన ప్రేమ, కల్వరిగిరిలో ప్రాణం పెట్టిన ప్రేమ, త్యాగంపూరితమైనటువంటి ప్రేమ. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు ఎవరిని జ్ఞాపకం చేసుకోవద్దు. మన కొరకు అవమానాలు భరించి శరీరాన్ని నలగొట్టించుకున్న క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క రొట్టె, ఈ యొక్క రసము చూసినప్పుడు మన కొరకు వరించబడిన క్రీస్తు, ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం. యేసు నా కోసం గాయాలు పొందావయ్యా, నీకే వందనాలయ్యా అని ఆ యేసుకి థ్యాంక్స్ చెప్పుకున్నాం. హృదయంలో యేసునే తలపోసుకుందాం. వేరే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం అనేది ఆలోచన చేద్దాం. ఈ యొక్క రొట్టె రసం ప్రభు శరీర రక్తానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం.
రొట్టె రసము ఇంకెవరికైనా మీకు అందకపోతే మీ కుడి చేతి చూపిస్తే మీ దగ్గరికి తీసుకొస్తారు. ఒక్కోసారి పొరపాటున మీకు రొట్టె రసం మీ దగ్గరికి రాదు, పొరపాటున జరుగుతుంది. కాబట్టి మీ కుడి చేతి చూపిస్తే మీ దగ్గరికి తీసుకుని రావడం. కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, మా దేవ, మా గొప్ప తండ్రి, పాపం చేస్తున్నటువంటి మేమందరం నశించి నరకానికి పోయేదాగా ఉన్నాం తండ్రి. కానీ ప్రభా, మేము నశించి నరకానికి పోవడానికి ఇష్టం లేక మా నిమిత్తము నీ అద్వితీయ కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి, మా నిమిత్తము తండ్రి క్రీస్తు ఆ యొక్క కొరడాలతో కొట్టించుకొని గాయాలు పొంది వేదన భరించి హింసలు భరించి ఇదంతా కూడా మమ్మల్ని రక్షించాలని, నరశిక్షను తప్పించాలని అయ్యా అంతగా మా కొరకు ఆ యొక్క అగ్ని లాంటి శ్రమను అనుభవించారు. అందరి కొరకు మేము ఏమి ఇవ్వగలము తండ్రి, ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెల పాలన. ఆ ప్రకారమే భోజనం టైం వరకు పాత్రలు ఎత్తుకొని ఇది అనేకుల కొరకు చిన్నపడుతున్నాను నిబంధన వ్యక్తము నన్ను జ్ఞాపకం చేసుకునికై దీన్ని చేయండి అని చెప్పారు. కాబట్టి ఆ యొక్క క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, అయ్యా మా హృదయ పాపాలను కడగలిగినది కేవలం పరిశుద్ధ రక్తమే. అయితే ఈ లోకంలో అది లేదు కాబట్టి ఆ పరలోకం నుంచి నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించావు. కుమారుడైన క్రీస్తు తన పాపము లేనివాడిగా లోకంలో జన్మించి పాపం లేని తన యొక్క రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, తన ప్రాణాన్ని మా కొరకు దారిపోసి ఆ యొక్క క్రీస్తు ప్రోక్షించిన రక్తంలో అందరి పాపాలు కడిగి వేశారు. అయ్యా, ఇప్పుడు మమ్మల్ని ఉచితంగానే నీతిమంతులు అందించారు. అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి, ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీ రక్షణ పాత్ర చేతపరుచుకొని నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొంటాం. నిత్యుడవు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కొరకు బలియాగిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చావు. మా కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీకే వేలాది వందలు. ఎంతకన్నా ఇక మధురమైన జ్ఞాపకాలు ఇంకేమీ లేవు ప్రభా. ఇదంతా విలువైన జ్ఞాపకాలు, మా జీవితానికి మార్పులు తీసుకొచ్చిన జ్ఞాపకం, స్తోత్రాలు. అయ్యా, మరి నిడుదమున ఈ యొక్క బలలో పాల్గొన్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరుని మీరు 30 ఆశీర్వదించండి. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా వెలుగుతో నింపండి. రక్షణ పొందని వారికి సువార్తను ప్రకటించే అవకాశం మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడబడుతూ కానుకలు సమర్పించుకుందాం. అందరికీ ప్రైజ్లాడండి. పాట పాడుతుండగా దేవునికి కానుకలు సమర్పించుకుందాం.
ఎందుకో నాపై నీకింత ప్రేమ, ఎందుకో నాపై నీకింత జాలి, ఎందుకో నాపై నీకింత ప్రేమ, అసలెందుకో నాపై నీకింత జాలి. అర్హత లేకున్నా నన్ను ప్రేమించావయ్యా, ఏ యోగ్యత లేకున్నా నాపై కృప చూపావయ్యా.
అందరికీ వందనాలు. దేవుడు నా జీవితంలో హెప్సిబా జీవితంలో మా ఇద్దరిని ప్రేమించి మాకు ఒక కుమార్తెని దయచేశారు. January 18th మార్నింగ్ 6:20కి. దానికి మీరందరూ ప్రార్థన చేశారు. అందుని బట్టి ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు. అదేవిధంగా వనస్థలిపురం చర్చ్లో కూడా ప్రేయర్స్ చేస్తూ వచ్చారు. అండ్ బ్యూలా ఆంటీ వాళ్ళ హౌస్లో జరిగే థర్స్డే ప్రేయర్లో కూడా మీ అందరూ ప్రార్థనలో కూడా అనేక మంది గుర్తు చేసుకుంటూ వచ్చారు. సో అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా నా వందనాలు. అయితే 17th మేము శనివారం January 17th చెకప్కి వెళ్ళాం అనమాట హాస్పిటల్కి, వైజాగ్లోనే. వెళ్తే అప్పటికే డాక్టర్ అన్నారనమాట, ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయ్యి కదమ్మా, ఎందుకమ్మా నువ్వు చెప్పలేదు అంటే, ఎందుకంటే లాస్ట్ 2 times అలానే పెయిన్స్ వచ్చాను హాస్పిటల్కి వెళ్తే అవి ఫాల్స్ పెయిన్స్ అన్నారు. సో అది మైండ్లో ఉండి హెప్సిబా చెప్పలేదు. సో వెంటనే అడ్మిట్ అవ్వమన్నారు. మేము అస్సలు ప్రిపేర్డ్గా లేము, అంటే 1-2 daysలో అవ్వచ్చు అనుకున్నాం. సో డాక్టర్ అయితే ముందే చెప్పారు ఈ పండగ అయిపోయిన తర్వాత అవ్వచ్చు. తన డేట్ యాక్చువల్లీ 21st 19 to 21st అవ్వచ్చు. సో వెంటనే జాయిన్ అయిపోయాం. అడ్మిట్ అయిపోయిన తర్వాత నార్మల్ పెయిన్స్ ఉన్నాయి. సో ఈవినింగ్ 6 నుంచి వాళ్ళు డోసేజ్ ఇచ్చారనమాట. సో ఈ పెయిన్స్కి వాళ్ళు ఇచ్చే డోసేజ్ కొంచెం యాడ్ అయితే సో నార్మల్ డెలివరీకి మ్యాక్సిమం ట్రై చేద్దామని డాక్టర్ కూడా మంచి తెలివినిచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కజిన్స్కి కూడా ఆ డాక్టరే చేసేవారు. సో నార్మల్ డెలివరీకి ట్రై చేద్దాం, ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ కూడా అన్నారు. సో 6 నుంచి పెయిన్స్ ఇస్తూ ఉంటే ఎవ్రీ 2 hours వచ్చి ఆ డోస్ పెంచుతున్నారు. సో ఆల్మోస్ట్ నైట్ కొంచెం పెయిన్స్ ఉన్నాయండి. అట్లాగా ప్రతి 1 hour అట్లా ప్రే చేసి నేను బ్యూలా హెప్సిబా మదర్ మేము ముగ్గురం తనతో పాటు అక్కడ హాస్పిటల్లో ఉన్నాం ఆ రోజు నైట్. అయితే ఇట్లా ఎవ్రీ 1 hourకి ప్రే చేస్తే నేను ఆల్మోస్ట్ 12 తర్వాత నేను బయట పడుకునేవాడిని, వాళ్ళిద్దరు లోపల ఉన్నారు. మళ్ళీ పెయిన్స్ ఎప్పుడు వచ్చినా నన్ను లేపేవారు. వెళ్ళి కొంచెం అలా ధైర్యం చెప్పి మనం నార్మల్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం వచ్చుకోమ్మా అని అది ఇది చెప్పి దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు కదా. మా ఊర్లో మేము థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడైతే చేసుకున్నామో అప్పుడు వాక్యంలో కూడా యెషయా 50 వాక్యం చదివిస్తా. యెషయా 54:10 బేబీ కోసం ఆ రోజు వాగ్దానం ఇచ్చారనమాట. పర్వతాలు తొలగిపోయిను, మెట్టల తత్తరిలను, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని యందు జారిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ప్రార్థన చేసే ప్రతిసారి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తప్పగా నెరవేరుస్తాడు. నువ్వు కొంచెం ఓపిక పట్టు, ఆబ్వియస్గా కొంచెం పెయిన్ ఉంటుంది అని నేను చెప్పేవాడిని. తను సిల్లిగా నేను నీకే నువ్వు బాగానే చెప్పేస్తావు, ఇక్కడ పెయిన్ అంతా పడాల్సింది నేను కదా అని. బట్ తను చాలా, ఎందుకంటే మాకు తెలిసిపోతుంది, మేము అక్కడ ఉండలేకపోతున్నాం తను పడే పెయిన్కి. నేను వెళ్ళి ఆ స్టాఫ్ నర్సెస్ పిలిస్తే ఇవి కాదు పెయిన్స్, హాస్పిటల్ అదిరిపోవాలి అలా ఇంకా కావాలంటారు వాళ్ళు. పిన్ చూస్తే ఉండలేకపోతుంది. అలాగే ప్రేయర్ చేసుకున్నాం. అక్కడి నుంచి బ్యూలా కూడా కొంచెం అక్కనే డైవర్ట్ చేద్దామని ఇదంతా అవ్వం చేసింది. అవ్వం చేయడం వల్ల ఇప్పుడు అంతా మనందరికి వస్తుంది అని తను కూడా అనేది. సో ఆల్మోస్ట్ 2 ఆ టైం నుంచి చాలా సివియర్గా వచ్చినాయి అనమాట. ఆ డాక్టర్ కూడా దేవుని కృపను బట్టి ఆవిడ నైట్ అంతా హాస్పిటల్లో ఉండి ఎవ్రీ 2 hours వచ్చి చెకప్ చేసి ఆవిడ వెళ్తూ ఉండేవారు. 2:30 నుంచి కొంచెం బాగా ఎక్కువైనాయి. 4కి ఇంకా నాన్ బేరబుల్, తను భరించలేకపోయింది. డాక్టర్ని పిలిస్తే వెంటనే తన్ని అంటే నార్మల్ రూమ్లోనే తను కొంచెం పొజిషన్ చేంజ్ చేయమన్నా తను చేయలేకపోతుంది. అందుకని అప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:20, 4:30 ఆ టైంకి లేబర్ రూమ్ షిఫ్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2 hours ఆ లేబర్ రూమ్లో కూడా ఇంకా సివియర్ పెయిన్స్ అవి ఇంకా. అండ్ ఆల్మోస్ట్ 6:20, 6:25 ఆ మధ్యలో దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఒక కుమార్తెను దయచేశారనమాట. అయితే లేబర్ రూమ్ తీసుకెళ్ళే ముందు డాక్టర్ ఉన్నారనమాట. అయితే అంతా బాగుంది కానీ బేబీ తినిచ్చే పెయిన్స్ వలన బేబీ లోపల మోషన్ చేసింది. ఆ మోషన్ని తనే ఇన్హేల్ చేసింది బేబీ అంది. కానీ బయటకు వచ్చాక చూద్దాం అన్నారు డాక్టర్. కింద డెలివరీ అయిపోయిన తర్వాత లేబర్ రూమ్లో పీడియాట్రిషియన్ చిన్నపిల్ల డాక్టర్ ఆయన వచ్చారు. ఆయన వచ్చి కూడా నన్ను పిలిచి లోపల చూపించారు నాకు. ఇట్లా మోషన్ తను ఇన్హేల్ చేసింది అని చెప్తే నాకు ముందు డాక్టర్ చెప్పారు కాబట్టి నేను కొంచెం అప్పటికే ప్రిపేర్డ్గా నెట్లో చూసుకొని ఉంచాను ఎందుకు వస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని. సో ఆ టైంలో వాళ్ళు నార్మల్ డెలివరీకి ఏదైతే పుష్ ఇస్తారో లేకపోతే కొంచెం ప్రెజర్డ్గా ఉంటారు, లేకపోతే బేబీకి ఎప్పుడైతే 39 weeks అయిపోతాయో
సో బేబీకి అట్లాంటి జరగడం కొంచెం కామన్ అనమాట. బట్ స్టిల్ ఆయన నేను అంటే చిన్న పిల్లల్ని అట్లా ఎప్పుడు నేను చూడలేదు. ఫస్టే అవి చూసి నాకు ఇంకా కంట్లో నీరు ఆగలేదన్నమాట. నేను బయటకు వచ్చి మా ఫ్యామిలీ అంతా చెప్తే కూడా ఏడ్ చేశాను. బట్ స్టిల్ ఇప్పటివరకు అయితే దేవుడు మనకి చాలా సహాయం చేశాడు. సో ఇప్పుడు కూడా మనం ప్రేయర్ చేద్దాం అని చెప్పేసి ప్రేయర్ చేసాం. అండ్ అప్పటి నుంచి మార్నింగ్ 6:20 నుంచి 10:30 వరకు అబ్జర్వేషన్లో ఉంచి ఆ రోజు ఆదివారం January 18 మార్నింగ్ 10:30 ఆ టైంకి బేబీని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో దేవుని మహాకృపను బట్టి హెప్సిబా అండ్ మై బేబీ గర్ల్ ఇద్దరు మంచిగా సేఫ్గానే ఉన్నారు. ఆ తర్వాత కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అందరూ వస్తుంటారు, చూస్తుంటారు, వెళ్తుంటారు. సో ఆ టైంలో కూడా కొన్నిసార్లు నేను ఆల్మోస్ట్ ఒక 10 days అక్కడే వాళ్ళ దగ్గరే ఉన్నా. సో లాస్ట్ వీక్లో కూడా కొన్నిసార్లు నైట్ బేబీని పడుకోబెడుతున్నప్పుడు అక్కడ రీజన్ ఏం లేకపోయినా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట. అంటే రీజన్ ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఆ సిచ్యువేషన్లో కూడా మా అమ్మ కానీ లేకపోతే హెచ్సి కానీ నేను కానీ ప్రేయర్ చేసి ఎప్పుడైతే బేబీని అట్లా నిద్రపోతుంటే చాలా మంచిగా నిద్రపోయేది. మళ్ళీ ఈ మధ్య కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం అని అట్లా చిన్నపిల్లలకు ఉంటాయి కదా. సో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవుడు దీన్ని కూడా మంచిగా సక్రమంగా చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కీర్తనలు 50:22లో ఉంటుంది. సరే 50:15లో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు. ఆపత్కాలమైన ఏ సిచ్యువేషన్ వచ్చినా దేవునికి మొరపెట్టాం. దేవుడు తన సంకల్పాన్ని మా జీవితంలో నెరవేర్చి ఇప్పుడు ఆయన మహిమ పొందాడు. ఇద్దరు సేఫ్గా ఉన్నారు, మంచిగా నార్మల్ డెలివరీ అయింది. సో సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును కాక. ఇంతవరకు మా కోసం ప్రార్థన చేస్తున్నారు. సో ఇక ముందు కూడా బేబీ ఇంకా మంచిగా ఎదగాలి. ఎందుకంటే మేము అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ బోర్న్ దేవునికి డెడికేట్ చేయాలని మా ఇద్దరం అయితే అనుకున్నాం. సో ఆ విషయంలో కూడా మా డెసిషన్ని దేవుడు దీని నుంచి ఆశీర్వదించాలని కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. నార్మల్గా బేబీ పుట్ట ముందు అమ్మాయి అబ్బాయి అనుకుంటాం కదా. సో హెప్సిబా అండ్ వ్యూలో ఇద్దరు అమ్మాయిలే కాబట్టి వాళ్ళ ఇంట్లో అబ్బాయి కావాలి అన్నట్టు ఉండేది. మా అన్నయ్యకి ఆల్రెడీ పాప ఉంది కాబట్టి సరే వాళ్ళ కోసం నేను కూడా సరే అబ్బాయి అయితే బాగుండేది అని అనుకున్నాం. సార్ బట్ నాకైతే లోపల ఎవరైనా ఓకే. ఎందుకంటే కుమారుడు లేకపోతే కుమార్తె దేవుడు ఇచ్చి బహుమానం. సో గిఫ్ట్ మన దగ్గరకు వస్తుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు నాకు ఇదే కావాలి అని. దేవుడు ఏమి ఇచ్చినా గిఫ్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఆ విధంగా చాలామంది వచ్చి ఏదో అదార్పులాగా అమ్మాయి పడితే సరేలే ఇంకేమైపోయింది అమ్మాయి అయినా పర్లేదు అంటారు ఏంటి, దేవుడు ఇచ్చాడు అది. సో సంతోషంగా దేవుడిని యాక్సెప్ట్ చేయాలి. సో మేమైతే సంతోషంగానే ఉన్నాం. సో ఈ విషయంలో కూడా మీరు అందరూ మీ అందరూ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. హెప్సిబా ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది. సో తను కూడా ఈగర్గా ఎంతో నేను హైదరాబాద్ వచ్చేస్తాను, మా చర్చ్మేట్స్తో ఉంటానని తను కూడా చాలా మిస్ అవుతుంది ఇక్కడ మనందరి ప్రెజెన్స్ని, వాక్యాన్ని కూడా. సో ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది కాక మీ డైలీ ప్రేయర్స్లో కూడా ఇంకా గుర్తు చేసుకుంటుంది. అండ్ నేను ఎప్పుడెప్పుడు సురేష్ బ్రదర్కి అప్డేట్ ఇచ్చినా వెంటనే గ్రూప్లో పెట్టి అండ్ లాస్ట్ వీక్ కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్పారని నేను విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా మంచిగా మరి దేవుని కృపను బట్టి వారి యొక్క సాక్ష్యం మరి హెప్సిబా విషయంలో దేవుడు సాయం చేశాడు. వారికి ఒక కుమార్తెని ఇప్పుడు దాకా హెప్సిబా విజయన్ వాళ్ళిద్దరి కోసం ప్రే చేశాను. ఇప్పుడు వారి కుమార్తె కోసం కూడా ప్రే చేయాలి. సంఘ సభ్యులు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెరుగుతుండే. సో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాము. దేవుడు వాళ్ళని ఇంకా ఆరోగ్యంగా అభివృద్ధి పరచాలి అని దేవునిలో కూడా. ఓకేనా? సో మిగిలిన ప్రేయర్ విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. కుమార్ వారికి దేవుడు ఇచ్చినటువంటి సంతానం దేవుడు వారిని కూడా దీవించాలని, వారి యొక్క కుమారుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రేరణ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కొంతమంది మ్యారేజెస్ అయినటువంటి వారు ఎవరైతే పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళ కొరకు కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఎవరి థర్స్డే వీళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది 11:30కి. సో ఆ ప్రేయర్కి అటెండ్ అవ్వగలిగిన వాళ్ళు అటెండ్ అవ్వండి. అలాగే ఎవ్రీ ఫ్రైడే వనస్థలిపురంలో ఈవినింగ్ 7:30కి ప్రేయర్ జరుగుతుంది. దానికి కూడా ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే వనస్థలిపురంలో ఈవినింగ్ 7:30 ఫ్రైడే దానికి కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, రైట్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకాలు మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మహానతుడా, ఈ యొక్క దినమునందు మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఫిబ్రవరి 1వ దినమున ఈ సన్నిధిలో నీ సన్నిధిలో చేరొచ్చే అవకాశం ఇచ్చావు. జనవరి నెలమంతా కూడా కాపాడావు.
నీకు స్తోత్రాలు. మా యొక్క ప్రతి పనిలో సహాయం చేస్తూ వచ్చావు. మరి క్రొత్త నెల క్రొత్త దినం నుంచి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ మా జీవితాల్లో అయ్యా నీ సాక్షిగా నిలబడినట్లుగా జీవించినట్లుగా నీ కృపా సహాయం మాకు దయచేయండి. నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము జీవించినట్లు, నీ వాక్యం ద్వారా జీవించినట్లు, నీ ఆత్మ నడిపింపును బట్టి జీవించినట్లు మా అందరికీ సహాయం చేయమని కోరుచున్నాం. ప్రభా తండ్రి అయ్యా మరి చెప్పబడిన సాక్ష్యం బట్టి స్తోత్రాలు. విజయబ్రదరు హింస వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా కుమార్తెను కూడా ఆరోగ్యంతో నింపండి. అలాగే కుమార్ స్వప్నాన్ని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మగబిడ్డను బట్టి స్తోత్రాలు. వారిని కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. ప్రభా ఈరోజు ఇక్కడ చేరువచ్చిన వారిలో ఎవరు ఎలాంటి దుఃఖంతో, బాధతో, వేదనతో, కన్నీరుతో, శరీర బలహీనతతో, అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక పరిస్థితిలో కృంగిపోతూ ఉన్నారో అందరూ నీకు తెలుసు ప్రభా. వారి వారి దుఃఖ హృదయాన్ని చూస్తున్న నీవు, వారి అవసరాలు చూస్తున్న నీవు, వారిని నీవే ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. అదేవిధంగా ప్రభా నీ మందిరానికి ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వారిని క్షమించి వారు మరొక ఆదివారం వచ్చినట్లుగా వారిని కూడా ప్రేరేపించండి. అదేవిధంగా ప్రభా ఈ మందిరంలో విత్తబడినటువంటి కానుకలు బట్టి స్తోత్రాలు. వారికి పరలోకం నుంచి ఆకాశ వాకిళ్లను విప్పి నీవే మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపలో హెచ్చించి బలపరచమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు చెప్పుకుంటూ నీ చిత్తమైతే మళ్ళీ ఆదివారం రోజు మేమందరం కలుసుకోవడానికి నీ కృప మా అందరికీ మెండుగా దయచేయమని పరలోకం ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే విజయ్ బ్రదర్ మనకి స్వీట్స్ కూడా బయట తీసుకొచ్చారు, కొన్ని స్నాక్స్